హాయ్ ఫ్రెండ్స్, సాధారణంగా మనకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినప్పుడు దాని యొక్క వ్యాలిడిటీ దానిపై రాసి ఉంటుంది. అయితే కొన్నిసార్లు దాని విషయంలో పట్టించుకోక అప్లై చేసి వదిలేస్తాం. తీరా ఎక్స్పైర్ అయ్యాక నాలా తలబాదుకుంటాం. సో ఇవాల్టి ఈ వీడియోలో డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయి మోర్ దాన్ 1 year తర్వాత మళ్ళీ అప్లై చేయాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుందో లైవ్ లో మీకు నా అప్లికేషన్ చేసి చూపిస్తాను. వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఫస్ట్ ఇందుకు గల కండిషన్ వచ్చి మీ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయి 1 year కంటే ఎక్కువ టైం గడిస్తే ఇండియన్ డ్రైవింగ్ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా మళ్ళీ లెర్నింగ్ లైసెన్స్ టెస్ట్ చేపించాకే డ్రైవింగ్ లైసెన్స్ ని రెన్యువల్ చేయగలం. సో ఈ వీడియోలో మొదటగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండి మళ్ళీ లెర్నర్ లైసెన్స్ ని ఎలా అప్లై చేయాలో, వన్స్ లెర్నింగ్ లైసెన్స్ వచ్చిన రోజే మళ్ళీ ఎక్స్పైర్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ ని నెక్స్ట్ డే స్లాట్ బుక్ చేసుకొని డ్రైవింగ్ లైసెన్స్ ని ఎలా రెన్యువల్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. చివరి వరకు చూడండి. సో గతంలో మన తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకంగా పోర్టల్ ఉండేది, కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు కలిపి ఒకే పోర్టల్ ని ఆవిష్కరించారు. దానినే సారథి పరివాహన్ అంటారు. ఇప్పుడు ఈ పోర్టల్ లోనే మీకు రీటెస్ట్ లెర్నింగ్ లైసెన్స్ కోసం అప్లై చేయడానికి కేవలం ఓల్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది. వన్స్ లెర్నింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కి మాత్రం అడ్రస్ ప్రూఫ్ కి ఆధార్, అలాగే ఒకవేళ మీ ఏజ్ 40 దాటితే మాత్రం మెడికల్ సర్టిఫికేట్ మరియు లెర్నింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది. సో మొదటగా గూగుల్లో sarathi.parivahan.gov.in అని టైప్ చేయండి. దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. సో సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ ఎగ్జిట్ కొట్టేయండి. తర్వాత కింద మీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మెయిన్ స్క్రీన్ లో అప్లై ఫర్ లెర్నింగ్ లైసెన్స్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఈ స్క్రీన్ లో కేటగిరీ ఆప్షన్ లో జనరల్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద మన దగ్గర ఎక్స్పైర్ అయిన ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన ఓల్డ్ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ ని ఎంటర్ చేయండి. దాని పక్కన మీ డ్రైవింగ్ లైసెన్స్ పై ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు కింద ఆటోమేటిక్ గా మీ నేమ్ అండ్ ఫాదర్ నేమ్ వచ్చేస్తుంది. వెరిఫై చేసుకొని ఓకే అయితే కింద కన్ఫర్మ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ డ్రైవింగ్ లైసెన్స్ తాలూకు డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. ఒకసారి వెరిఫై చేసుకొని మిస్సింగ్ డీటెయిల్స్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఇక్కడ రిలేషన్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ప్లేస్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి. అలాగే కింద మీ ప్రెజెంట్ క్వాలిఫికేషన్ ని సెలెక్ట్ చేయండి. దాని పక్కన మీ బ్లడ్ గ్రూప్ తెలిస్తే సెలెక్ట్ చేయండి. దాని కింద మీ మెయిల్ ఐడి ఆప్షనల్. తర్వాత కింద మీ ఓల్డ్ అడ్రస్ కరెక్టో కాదో చెక్ చేసుకొని మిగతా డీటెయిల్స్ ఫిల్ చేయండి. దాని తర్వాత పక్కన మీ ప్రెజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ టిక్ పెట్టండి. దాని కింద ఆ అడ్రస్ లో మీరు లివింగ్ పీరియడ్ ని అప్రాక్స్ గా ఎంటర్ చేయండి. తర్వాత కిందికి స్క్రోల్ చేసి మీ ఓల్డ్ డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్ కేటగిరీ చూపిస్తుంది. అవే కంటిన్యూ చేయాలంటే మిడిల్ లో రైట్ ఆరో సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేయండి. తర్వాత కింద మీరు ఒకవేళ డ్రైవింగ్ స్కూల్ కి వెళ్తే టిక్ పెట్టండి లేదా వదిలేయండి. దాని కింద సెల్ఫ్ డిక్లరేషన్ ని సెలెక్ట్ చేస్తే మీకు సపరేట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో సెకండ్ ఎస్ పెట్టి మిగతావన్నీ నో పెట్టి సబ్మిట్ చేసి ఓకే చేయండి. తర్వాత లాస్ట్ కి సబ్మిట్ చేయండి. ఇప్పుడు పాపప్ లో మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయినట్టుగా వస్తుంది. ఇందులో ఎస్ చేయండి. తర్వాత ఇక్కడ మీ అప్లికేషన్ నంబర్ జనరేట్ అయి వస్తుంది. దీనిని మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తుంది. చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో కింద స్క్రోల్ చేస్తే మనం థర్డ్ స్టేజ్ లో ఉన్నట్టు చూపిస్తుంది. సో ఇప్పుడు ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఈ విండోలో ఓకే చేయండి. ఇప్పుడు డాక్యుమెంట్ సెక్షన్ లో ఇదివరకే మీరు అన్ని ప్రూఫ్ సబ్మిట్ చేశారు కాబట్టి ఇక్కడ కేవలం మీ ఓల్డ్ డ్రైవింగ్ లైసెన్స్ జేపీజీ లేదా పీడిఎఫ్ లో బిలో 500 KB అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు డాక్యుమెంట్ సక్సెస్ఫుల్ గా అప్లోడ్ అయినట్టు చూపిస్తుంది. నెక్స్ట్ చేయండి. ఈ విండోలో మళ్ళీ సేమ్ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఫోర్త్ స్టేజ్ లో అప్లికేషన్ ఫీజు ఆన్లైన్ లో పే చేయాలి. సో ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో మనం పే చేయాల్సిన అమౌంట్ చూపిస్తుంది. సో ఒకసారి చెక్ చేసుకొని కింద పేమెంట్ గేట్వే ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ టిక్ పెట్టి పే నౌ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. మళ్ళీ ఇక్కడ గేట్వే లో మీ సేవ్ అని సెలెక్ట్ చేసి కింద సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఇందులో ఫైనల్ గా 10 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అయి కనిపిస్తుంది. సో ఓకే చేయండి. ఇప్పుడు ఈ విండోలో మీకు ఏ బ్యాంక్ లో అకౌంట్ ఉన్నా సరే HDFC ని సెలెక్ట్ చేసి మేక్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో అన్నిటికంటే ఈజీ మెథడ్ యూపీఐ ఆప్షన్ ని సెలెక్ట్ చేసి జనరేట్ క్యూఆర్ ని సెలెక్ట్ చేస్తే డైరెక్ట్ గా క్యూఆర్ కోడ్ చూపిస్తుంది. ఇప్పుడు మీ వేరే ఫోన్ తో స్కాన్ చేసి పే చేయండి. వన్స్ అమౌంట్ డిడక్ట్ అవ్వగానే స్క్రీన్ పై కన్ఫర్మ్ మెసేజ్ చూపిస్తుంది. ఇప్పుడు కింద చెక్ హియర్ ఫర్ రిసిప్ట్ ని సెలెక్ట్ చేసి తర్వాత ఇందులో మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులోని చెక్ బాక్స్ లో టిక్ పెట్టి ప్రింట్ రిసిప్ట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ రిసిప్ట్ ని మొదటగా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ 5th స్టేజ్ కి వెళ్ళాలి.
చేయాలి. దానికోసం ఇక్కడ హోమ్ ని సెలెక్ట్ చేసి బ్యాక్ వెళ్ళాలి. ఇప్పుడు ఇందులో అప్లికేషన్ స్టేటస్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో మీ అప్లికేషన్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఇందులో కిందికి స్క్రోల్ చేస్తే ఫైనల్ స్టేజ్ ఆర్టీఓ ఆఫీస్ అపాయింట్మెంట్ కోసం స్లాట్ బుక్ చేయాల్సి ఉంటుంది. కానీ దానికంటే ముందు రోడ్ సేఫ్టీకి సంబంధించిన ఒక వీడియో క్లిప్ ఆర్టీఓ తరఫున కంపల్సరీగా చూడవలసి ఉంటుంది. అప్పుడే మనం స్లాట్ బుక్ చేయగలం. దానికోసం ఇక్కడ క్లిక్ హియర్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఓటీపీ కోసం జనరేట్ ఓటీపీ ని సెలెక్ట్ చేసి మీ ఫోన్ కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి పక్కన వీడియో లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఇందులో ప్లే బటన్ పై క్లిక్ చేస్తే 10 మినిట్స్ వీడియో క్లిప్ వస్తుంది. సో ఒకసారి కంప్లీట్ గా వాచ్ చేశాక క్లోజ్ చేయండి. ఫైనల్ గా ఈ కన్ఫర్మ్ ని సెలెక్ట్ చేసి సబ్మిట్ సెలెక్ట్ చేయండి. ఇందులో వీడియో సక్సెస్ఫుల్ గా వాచ్ చేశామని చూపిస్తుంది. ఇప్పుడు హోమ్ సెలెక్ట్ చేయండి. తర్వాత మళ్ళీ సేమ్ అప్లికేషన్ స్టేటస్ ని సెలెక్ట్ చేసి అప్లికేషన్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు కింద కంప్లీట్ గా స్క్రోల్ చేసి ప్రొసీడ్ సెలెక్ట్ చేయండి. ఈ విండోలో మళ్ళీ ఒకసారి స్లాట్ డీటెయిల్స్ చెక్ చేసుకొని కింద ప్రొసీడ్ తో బుక్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో మీకు నచ్చిన గ్రీన్ కలర్ డేట్ ని సెలెక్ట్ చేస్తే పక్కన స్లాట్ టైం చూపిస్తుంది. ఇందులో మీకు కన్వీనియంట్ అయిన టైం ని సెలెక్ట్ చేసుకొని బుక్ స్లాట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ మొబైల్ కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ స్లాట్ ని డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డ్ అండ్ ఓల్డ్ డ్రైవింగ్ లైసెన్స్ తో స్లాట్ డేట్ రోజు ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్లి సబ్మిట్ చేసి న్యూ లెర్నింగ్ లైసెన్స్ 6 మంత్స్ వ్యాలిడిటీతో వెంటనే ఇచ్చేస్తారు. ఇప్పుడు మనకు వచ్చిన లెర్నింగ్ లైసెన్స్ డేట్ రోజే మళ్ళీ ఎక్స్పైర్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసి వెరీ నెక్స్ట్ డేనే స్లాట్ బుక్ చేసుకొని డ్రైవింగ్ లైసెన్స్ పొందొచ్చు. సో దానికోసం మొదటగా అప్లై ఫర్ డిఎల్ రెన్యువల్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో మనమే ఓన్ గా అప్లై చేస్తున్నాం కాబట్టి ఒకవేళ మీ ఏజ్ 40 దాటితే మాత్రం మెడికల్ సర్టిఫికేట్ తప్పనిసరి. దీని గురించి టెన్షన్ పడకండి. ఈ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మీ నియరెస్ట్ ఎనీ ఎంబీబీఎస్ డాక్టర్ తో మీ ఫోటో అటెస్ట్ చేసి జస్ట్ సైన్ అండ్ స్టాంప్ వేయించుకోండి. లేదా మీ జిల్లాలోని ఆర్టీ ఆఫీస్ కి ఎదురుగానే ఈ ఫామ్స్ ఈజీగా లభిస్తాయి. సో దీని గురించి మీకు అర్థమైంది అనుకుంటా. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ కాలమ్ లో మీ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ తో పాటు పక్కన మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద క్యాప్చా ఎంటర్ చేసి దాని కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ పై టిక్కు పెట్టి గెట్ డిఎల్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మన లెర్నింగ్ లైసెన్స్ తాలూకు డీటెయిల్స్ చూపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అబౌట్ డీటెయిల్స్ లో ఎస్ సెలెక్ట్ చేయండి. తర్వాత కింద మీ నియరెస్ట్ ఆర్టీఓ ఆఫీస్ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసి ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఈ విండోలో మీ దగ్గర ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఎస్ లేదా నో ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మన డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయి అబౌవ్ 1 ఇయర్ అవుతుంది. మళ్ళీ రీటెస్ట్ చేపించాలి అని పాపప్ వస్తుంది. సో ఇక్కడ ఎస్ చేయండి. తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ మొబైల్ కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ టిక్ పెట్టి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో మీ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ తో పాటు మీ డీటెయిల్స్ తాలూకు ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ దానికి సంబంధించిన బాక్స్ లో టిక్ పెడితే ఫర్దర్ గా వాటిని కరెక్షన్ చేసుకునే ఎడిట్ ఆప్షన్ ఎనేబుల్ అయి చూపిస్తుంది. ఒకవేళ అన్ని కరెక్ట్ గా ఉంటే ఇక్కడ ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చెక్ బాక్స్ లో టిక్ పెట్టి సబ్మిట్ చేయండి. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తాలూకు అప్లికేషన్ నంబర్ జనరేట్ అయి చూపిస్తుంది. దీన్ని జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ చేయండి. తర్వాత ఇందులో క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో కిందికి స్క్రోల్ చేసి డాక్యుమెంట్ అప్లోడ్ కోసం నెక్స్ట్ ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకొని ఓకే చేయండి. ఇప్పుడు డాక్యుమెంట్స్ అప్లోడ్ స్టేజ్ లో నేను ఇది వరకు చెప్పినట్టు అడ్రస్ ప్రూఫ్ కి ఆధార్ కార్డ్ మరియు మెడికల్ సర్టిఫికేట్ మరియు లెర్నర్ లైసెన్స్ తో పాటు మీ ఎక్స్పైర్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ని జేపీజీ ఆర్ పీడిఎఫ్ లో బిలో 500 KB లోపు అప్లోడ్ చేసి కన్ఫర్మ్ చేయండి. వన్స్ డాక్యుమెంట్స్ అన్ని సక్సెస్ఫుల్ గా అప్లోడ్ అయ్యాక కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు 4th స్టేజ్ లో స్లాట్ బుక్ చేయడానికి ఆన్లైన్ లో ఫీ పే చేయాలి. దానికోసం ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో రెన్యువల్ రీటెస్ట్ పేరిట 1600 వరకు ఎక్స్ట్రా ఫైన్ పడింది. మొత్తం 2 వీలర్ మరియు 4 వీలర్ కి కలిపి ఎక్స్పైర్ అయి 1 ఇయర్ అయినందుకు 2835 రూపాయల బిల్ అయితే చూపిస్తుంది. సో చేసేదేమీ లేక పే చేయాల్సిందే. దానికోసం ఇక్కడ గేట్వే ని సెలెక్ట్ చేసి పక్కన క్యాప్చా ఎంటర్ చేసి పే నౌ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ పే చేయాల్సిన అమౌంట్ చూపిస్తుంది. వెరిఫై చేసుకొని ప్రొసీడ్ టు పే ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి పేమెంట్ గేట్వే ని సెలెక్ట్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ ని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ 10 రూపీస్ అడిషన్ గా మీ సేవా చార్జెస్ తో కలిపి టోటల్ అమౌంట్ చూపిస్తుంది. ఓకే సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీకు ఎలాంటి బ్యాంక్ లో అకౌంట్ ఉన్నా డైరెక్ట్ గా హెచ్డిఎఫ్సి ని సెలెక్ట్ చేసి మేక్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో అన్నిటికంటే ఈజీ మెథడ్ యూపీఐ ని సెలెక్ట్ చేసుకుని జనరేట్ క్యూఆర్ ని సెలెక్ట్ చేస్తే క్యూఆర్ కోడ్ జనరేట్ అయి చూపిస్తుంది. ఇప్పుడు ఈ క్యూఆర్ ని స్కాన్ చేసి పే చేయండి. వన్స్ పేమెంట్ సక్సెస్ఫుల్ అయ్యాక స్క్రీన్ రీడైరెక్ట్ అయ్యి స్టేటస్ సక్సెస్ అని వస్తుంది. ఇప్పుడు కావాలంటే పేమెంట్ తాలూకు రిసిప్ట్ డౌన్లోడ్
డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రింట్ రిసిప్ట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ రిసిప్ట్ నంబర్ ని సెలెక్ట్ చేసి ప్రింట్ రిసిప్ట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ రిసిప్ట్ ని డౌన్లోడ్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ కోసం హోమ్ స్క్రీన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ యువర్ పెండింగ్ అప్లికేషన్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఫైనల్ స్టేజ్ లో ఆర్టీఓ ఆఫీస్ కి అపాయింట్మెంట్స్ కోసం స్లాట్ బుక్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో అప్లికేషన్ నంబర్ ని సెలెక్ట్ చేస్తే కింద డీటెయిల్స్ వస్తాయి. కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో ఆర్టీఓ ఆఫీస్ లో ట్రయల్ రన్ చేయడానికి సెలెక్ట్ చేసుకున్న వెహికల్ ని ఇక్కడ చెక్ పెట్టి ప్రొసీడ్ టు బుక్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్ తాలూకు వేకెంట్ ఉన్న డేట్స్ గ్రీన్ కలర్ లో కనిపిస్తాయి. మీకు కావలసిన డేట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పక్కన స్లాట్ టైం చూపిస్తుంది. మీకు కన్వీనియంట్ గా ఉన్న టైం ని సెలెక్ట్ చేసి కింద బుక్ స్లాట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు చివరిసారిగా మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ కి 6 అంకెల ఓటీపీ వస్తుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసుకొని కన్ఫర్మ్ టు స్లాట్ బుక్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ టెస్ట్ స్లాట్ తో పాటు పేమెంట్ రిసిప్ట్ మరియు ఓల్డ్ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ మెడికల్ సర్టిఫికేట్ మరియు ఆధార్ కాపీని మీరు బుక్ చేసుకున్న స్లాట్ డేట్ లో మీ వెహికల్ తో పాటు ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్లి సబ్మిట్ చేస్తే డ్రైవింగ్ టెస్ట్ చేశాక ఒరిజినల్ ఆర్సీ 1 వీక్ లో మీ ఇంటికి వచ్చేస్తుంది. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.